శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4 మధ్యలో సుమారు 28 రోజుల పాటు కర్కాటక రాశిలోకి శుక్రగ్రహం ప్రవేశించబోతుంది. అంటే వీళ్ళ జీవితంలో కొన్ని మధురమైనటువంటి క్షణాల్లాగా కొన్ని గొప్ప ఆనందకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఏదైనా కర్కాటక రాశి వారి జీవితంలో 12 సంవత్సరాల తర్వాత గురువు ప్రవేశించడం, ఉచ్చస్థితిలో ఉండడం జరిగింది. దానికి తోడుగా ఇప్పుడు శుక్రగ్రహం కలయడం జరిగింది. ఈ 2 గ్రహాల కలయిక మీ జీవితంలో ఏదైనా ఒక స్థిరాస్తి సంపాదించాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. లేదు, మీ పెద్దవారు మీ పేరున ఆస్తి రాయడం కానీ, ఇతరుల చేతిలో ఉన్నటువంటి మీ ఆస్తి మీకు స్వాధీనం అవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ప్రధానంగా చతుర్థాధిపతిగా, లాభాధిపతిగా రాశిలో ప్రవేశించినటువంటి శుక్రగ్రహం మీకు స్థిరాస్తి సంబంధించిన సమస్యలు కానీ, అదే దగ్గర బంధువులతో కానీ, ప్రధానంగా తల్లిగారితో ఉన్నటువంటి ఏదైనా విభేదాలు ఏమైనా ఉంటే అవి చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా అనుకూలమైనటువంటి స్థితి, ఆనందకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఒక వాహన లాభం, ఒక స్త్రీ లాభం, అంటే గతంలో మీకు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉన్నా, లేదంటే మీ సిస్టర్స్, మీ బంధువులు ఎవరైనా కొద్దిగా దూర ప్రాంతంలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని మీ గృహంలో కలుసుకోవడం కానీ, మీతో ఆత్మీయంగా పంచుకోవడం కానీ, అంటే ఒక స్నేహం రూపంలో ఒక స్త్రీ మీ జీవితంలో తిరిగి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అది ఆ కలయిక మీకు ఒక సాంప్రదాయబద్ధకంగానే ఉంటుంది తప్ప అది వేరే విధమైన ఆలోచన అయితే కాదు. లేదు, మీరు చాలా కాలంగా ఎవరినైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో ఏదో కారణాల వల్ల చాలా కాలంగా ఎడబాటు వచ్చింది, దూరం అయ్యారు, తిరిగి మళ్ళీ మీ జీవితంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీ జీవితంలో మళ్ళీ తిరిగి అది వివాహం జరగడం ద్వారా కానీ, ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం కానీ, కంప్లీట్గా మీ జీవితంలో ఆనందం అన్నది తిరిగి రాబోతుంది. అయితే గురువుతో కలిసి ఉండడం వలన ఇది చాలా వరకు సక్సెస్ అవుతుందన్నమాట. మీరు ఈ సమయంలో ఏదైనా వివాహం కొరకు కానీ, లేదంటే దూరమైన బంధువులు కలవాలని, లేదంటే మీకు ఏదైనా పెద్ద మొత్తంలో ధనం రావాల్సి ఉంది, ఎవరికో చాలా కాల క్రితం అప్పిచ్చారు, అది తిరిగి రావడం లేదు అనుకున్న సమయంలో మీకు ఎవరైనా ఒక మంచి సలహా, ఏదో ఒక మంచి పరిహారం చెప్పారు, లేదంటే ఒక పూజ చేసుకుందాం అనుకున్నారు, ఒక దైవాన్ని గట్టిగా పట్టుకున్నారు, ఈ సమయంలో కంప్లీట్గా మీ యొక్క ఈ పరిహారాలు ఫలిస్తూ ఉంటాయన్నమాట. ఏదైనా ఒక పరిహారం ఫలించాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం గురువు రాశిలో బలంగా ఉండడం వల్ల మీరు దేని కొరకు పరిహారం చేసినా, ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించినా మీలో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అంటే లాభస్థానం అన్నది అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, ఈ కోరికలు నెరవేరుతాయి. శుక్రుడు కాబట్టి మీకు అది స్త్రీ సంబంధించింది అవ్వచ్చు, ఈ సినిమా రంగానికి సంబంధించింది అవ్వచ్చు, లేదంటే ఏదన్నా బ్యాంకింగు, ధనం ఇలాంటి వాటికి సంబంధించింది అవ్వచ్చు, స్థిరాస్తి సంబంధించింది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలం రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు సాధారణంగా ఏమవుతుందంటే ఈ కర్కాటక రాశి వారికి వివాహం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. దానికి కారణం కూడా ఏంటంటే మీకు సప్తమ స్థానం అన్నది శని యొక్క స్థానం. శని ఎప్పుడూ కూడా ఆలస్యాన్ని చేస్తూ ఉంటాడు. అనుకూలమైనటువంటి భార్య కోసం మీరు ఎదుగుతూ ఉంటారు, ఆ కారణం వల్ల లేట్ అవుతుంటుంది. వివాహం తర్వాత కూడా చాలామందికి ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారికి వివాహపరమైనటువంటి ఇబ్బందుల్ని సర్వసాధారణంగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే దానికి ఏంటంటే అంతరంగం కూడా తేడా ఉంటుంది. మీకన్నా ఎక్కువ స్థాయి ఉన్నటువంటి భార్య రావడం కానీ, కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ స్థాయి అర్థం చేసుకోలేని జీవిత భాగస్వామి రావడం వల్ల ఈ అపార్థాలు అన్నది ఏర్పడుతుంటుంది. అటువంటి అపార్థాలతో మీ జీవితం నడుస్తూ ఉంటే ఈ సమయంలో అది కంప్లీట్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే భార్యాభర్తలు ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ మీ కొత్త జీవితాన్ని మీరు ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా మళ్ళీ ఆనందంగా జీవితంలో, అంటే వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకొని మళ్ళీ వేరొక ప్రాంతంలో మళ్ళీ భార్యాభర్తలు కలిసి మీ కొత్త కాపురాన్ని ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 శుభగ్రహాలు
ఏ స్థానాన్ని వీక్షిస్తాయో ఆ స్థానం కంప్లీట్గా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు సప్తమ స్థాన ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. సో ఇక ప్రధానంగా ఏంటంటే మీకు ఉన్నటువంటి ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి టాలెంట్ ఈ సమయంలో మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడుతుంది. ఒక మంచి డైరెక్టరో మంచి నిర్మాత మీకు రావడం వల్ల మీకు మంచి గొప్ప నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా వీళ్ళలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా వారి ప్రతిభను వారు గుర్తించలేక ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు అన్నమాట. ఇతరులకి ప్రతిదీ ఇతరుల సలహాలు అవటం, వాళ్ళు ఇతరుల సలహాలు పాటించినంతకాలం జీవితంలో పైకి రాలేకపోతుంటారు. అలాగే వీళ్ళని కూడా ఎవరో ఒకరు గ్రిప్లో పెట్టుకొని వీళ్ళని ఎదగనివ్వకుండా వీళ్ళని నొక్కి పెడతా ఉంటారు. వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకుంటారు, వీళ్ళని బయటికి రానివ్వరన్నమాట. అటువంటి ఇతరుల చేతుల్లో నలుగుతున్న వారికి ఈ సమయంలో మీలో ఉన్నటువంటి సహజమైనటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే మీకు ఎప్పుడు కూడా కర్కాటక రాశి వారికి సొంత ప్రాంతంలో పెద్దగా గుర్తింపు రాదు. ఏదైనా ఒక విదేశం వెళ్ళినప్పుడు వేరే దేశంలోనో వేరే రాష్ట్రం వల్ల వీళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ కలిగిస్తూ ఉంటారు. అందుకని ఈ కర్కాటక రాశి కర్కాటక రంగంలో ప్రస్తుతం విదేశంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు విదేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి శాలరీ మంచి జీవితం కనబడుతూ ఉంటుంది. అదే ఏదో సొంత ప్రాంతంలో తెలంగాణలోనో ఆంధ్రాలోనో తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పెద్దగా అనుకూలమైనటువంటి అభివృద్ధి రాదు. వీళ్ళకన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఎక్కడో పెద్దగా సంపాదిస్తుంటారు, వీళ్ళు ఎక్కడే ఉండి పెద్దగా ఏమీ రాణించలేకపోతుంటారు. అటువంటి వాళ్ళు మీకు ఏదైనా మీ జీవితంలో అభివృద్ధి చెందాలి, జీవితంలో మనం కూడా ఎదగాలి అనుకున్నటువంటి సమయంలో ఈ స్థితి మీరు ప్రయత్నం చేయడం వల్ల మీ అర్హతకు తగినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. పర్టికులర్గా ఇప్పుడు మీరు చేసే ప్రయత్నంలో మీ భార్య సహకారం కానీ మీ తల్లిగారి సహకారం కానీ తీసుకుంటే 100కి 100 పాళ్ళు మీ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా గోచార రీత్యా సంచరించే గ్రహాలు మనకి అనుకూలమైన స్థానాల్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే దుస్థానాలు పాపస్థానాల్లోకి వచ్చినప్పుడు కానీ ఆ గ్రహాలకి తగు విధంగా పరిహారం చేసుకున్నప్పుడు ఆ గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఒక శుభగ్రహాన్ని మనం తొందరగా పరిహారం చేసుకోవడం వల్ల ఆ ఫలితం మనకి చాలా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడి పరిహారం చేసినా కూడా ఆ పరిహారం అన్నది మనకి లభించదు. బట్ ఏదైనా ఈ రోజుల్లో ఈ పరిహారం అన్నది చిన్నది కానీ పెద్దది కానీ ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకుంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప మీ తరపున ఇంకొకరు చేశారు అన్నప్పుడు మాత్రం ఆ ఫలితం 99% దక్కకపోవచ్చు. కొద్ది శాతం అన్నది వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఏదైనా ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే మంచిది. అలాగే ఒక లగ్నానికి అనుకూలమైనటువంటి గ్రహం పరిహారం చేసుకుంటే చాలా సులభంగా వస్తుంది. వ్యతిరేక గ్రహాలకు పరిహారం మాత్రం కేవలం దానం రూపంలో చేస్తే ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మనకి శుక్రుడు శుభగ్రహం, గురువు శుభగ్రహం, ఈ గ్రహాల యొక్క అనుకూలత చాలా తొందరగా పొందే అవకాశం ఉంది. ఎవరైతే మరి రెండు కూడా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో లేదు నిరుద్యోగపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మరి మీరు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు బేగా అనుగ్రహించే అవకాశం ఉన్నది. అంటే మరి ఇప్పుడు శుక్రగ్రహానికి పరిహారం అంటే మరి శుక్రగ్రహానికి అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతుంది. అందుకని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు శుక్రగ్రహ అనుగ్రహం అంటే ఈ సమయంలో కాదు జీవితాంతం మీకు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే శుక్రవార నియమం పాటించవలసి ఉంటుంది. ప్రధానంగా శుక్రవారం రోజు చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలకి స్నానం చేయడం, కొత్త బట్టలు అంటే గతం రోజు విడిచిపెట్టిన బట్టలు కాకుండా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్త అవ్వచ్చు, ఉతికి ఇస్త్రీ చేసిన అవ్వచ్చు, కొత్త బట్టలు ధరించవలసి ఉంటుంది. ఆ రోజు ఏ విధంగా కూడా మరి అబద్ధం చెప్పడం కానీ, స్త్రీలను దూషించడం కానీ, లేదంటే ఈ ఇంట్లో ఈ వంట బాగలేదు, ఈ కూర బాగలేదు అనే స్త్రీలను వేధించకుండా ఉండడం మంచిది. ఆ రోజు
మీరు చక్కగా కనకధార స్తోత్రం అన్నది చక్కగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా ఏ సమయం మీకు అనుకూలిస్తుందో ఆ సమయంలో శ్రద్ధగా 41 రోజులు చదవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఉంది. తొందరగా మీకు అనుకూలించాలంటే మీ ఆడపడుచును కానీ, మీ అమ్మగారిని కానీ, లేదంటే మీ అత్తగారు వరుసైన వాళ్ళని ఒక శుక్రవారం రోజు మీ ఇంటికి ఆహ్వానించి వారు చక్కగా భోజనం ఇచ్చి ఒక మంచి స్వీట్ బాక్సు అంటే శనగపిండితో చేసినవి కానీ ఏదో ఒక స్వీట్ బాక్స్ కోవా స్వీట్ కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం తొందరగా లభిస్తుంది. స్వస్తి.